వ్యక్తిత్వ అసమానతలు మానసిక దురాచారాలుగానే చెప్పాలి. మనం సాంఘిక దురాచారాలుగా అనేక అంశాలని మనం సామాజికంగా తెలుసుకున్నాం. ఈ సామాజిక దురాచారాల్ని పోగొట్టడం కోసం అనేక పోరాటాలు జరిగాయి. అనేక మంది మహానుభావులు దాని గురించి కృషి చేయటం, తమ జీవితాలని పణంగా పెట్టడం, కవులు, గాయకులు, రచయితలు వారి పోరాట ఫలితంగా చాలా సాంఘిక దురాచారాలని మనం అధిగమించి ఒక సమానత్వంలో జీవించడానికి మనం ప్రస్తుతం కొనసాగుతున్నాం ఆ జీవితం. అలాగే సైకలాజికల్గా ఉండేటువంటి ఈ దురాచారాలను కూడా మనం జయించాల్సి ఉంది. అంటే సామాజిక దురాచారాల్ని జయించి ఎలాగైతే మనము ఒక సమానత్వం సాధించామో, అలాగే ఈ మానసికమైనటువంటి సైకలాజికల్ అంశాలకి సంబంధించిన దురాచారాలను కూడా మనం జయించాల్సిన అవసరం. ఎంచేతంటే సాంఘికంగా దురాచారాలను జయించి మనం ఫిజికల్గా మనం కొంత దగ్గరయ్యామని అనుకున్న సందర్భంలో ఈ మానసికమైనటువంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన వ్యక్తులు ఫిజికల్గా ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా దూరాలు ఉండటం అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి దూరాలని ఈ సైకలాజికల్ దురాచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ జయించాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాయి, పోగొట్టాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాయి. వాటిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. మానసిక దురాచారాలుగా మనం చెప్పుకోవాలంటే తెలివి తక్కువతనం, నలుగురిలో కలవలేకపోవడం, చాతుర్యంగా మాట్లాడలేకపోవడం, చొరవ లేకపోవడం, చురుకు లేకపోవడం, ఆలోచనలు సక్రమంగా చేయలేకపోవడం, ఉపాయం చేసుకోలేకపోవడం, ఆధారపడటం, ధైర్యంగా ఉండలేకపోవడం, ఇలాగా ఎవరైతే జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారో వాళ్ళ వ్యక్తిత్వాల్లో మనం గమనించే చాలా అంశాలు లేనటువంటి వాళ్ళు సమాజంలో జీవిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. అయితే వాళ్ళ పట్ల ఇటువంటి అంశాలు ఎవరైతే గొప్పగా వ్యక్తిత్వపరంగా సంపదలతో ఉన్నారో వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఆసక్తి కానీ, వాళ్ళకిచ్చే గౌరవం కానీ, వాళ్ళకిచ్చే హోదా కానీ ఈ ఈ అంశాలు ఎవరైతే ఉంటాయో తెలివి తక్కువతనం, చొరవ లేకపోవడం, చురుకుతనం లేకపోవడం, నిర్ణయం స్వయంగా చేయలేకపోవడం, వీళ్ళకి ఆ గౌరవం దక్కలేదు అన్నది ఒక దురాచారంగా మనం చెప్పుకోవాలి. దక్కటం లేదు. ఓ ఓ నలుగురిలో అందులో ఎవరైనా కొద్దిగా ఈ లక్షణాలతో ఉన్నట్లయితే అతనికి గౌరవం లభించని పరిస్థితి. ఒక తరగతి గదిలో కొద్దిగా ఈ లక్షణాలతో తెలివి తక్కువతనం ఇటువంటి లక్షణాలతో ఉన్నట్లయితే వారిని ఆట పట్టించడం, వారిని మరింత వ్యక్తిత్వ హననం చేసేయటం, ఆ ఉన్న కొద్దిగా ధైర్యాన్ని లాగిపారేయటం, ఆ ఉన్న కొద్ది చొరవని లాగిపారేయటం, మొత్తానికి అలా లాగిపారేసి వాడిని చివరికి ఇంటికి పరిమితం, లేదంటే వాడికి వాళ్ళలో వాడు బతికే పరిస్థితిని క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే విక్రించడం, వాడు ఏదైనా మాట్లాడలేకపోతే ఆ విషయాన్ని ఎక్కువగా చెప్పి వాడిని వెక్కిరించి వాడిని అక్కడి నుంచి పక్కే తోసేయటం, కొద్దిగా పిరిగిగా ఉంటే ఆ పిరిగితనం మీద వాడిని ఎక్కువగా దాని మీద ఫోకస్ పెట్టి వాడు పిరికివాడని, నువ్వేం చేయలేవని, వీలైతే ఆడపట్టించి, వీలైతే వాడిని ఇంకాస్త వినోదించి వదిలేస్తూ ఉంటారు. అలాగే తెలివి తక్కువ వాడిని ఎంతైనా ఆడుకుంటూ ఉంటారు వాడితోటి. అవసరమైతే వాడి నిర్ణయాలు వీళ్ళే తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసేసి వాడిని బలి చేసేస్తారు కూడా. వాడిని నోరెత్తడానికి కూడా వీల్లేదు, నోరు ఎలాగో ఉండదు. మరి ఇటువంటి ఈ మనం చెప్పుకునే ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో దురాచారాలుగా మనం పేర్కొనాలని అనుకున్న లక్షణాలు ఇవేమీ వాళ్ళు సొంతగా నేర్చుకోరు. ఒక 10th పాస్ అవ్వడం, ఒక ఇంటర్ పాస్ అవ్వడం, డిగ్రీ పాస్ అవ్వడం, ఇలాగ ఒక పాఠశాల వెళ్ళి శిక్షణ తీసుకుని ఇవన్నీ నేర్చుకోరు వాళ్ళు. కుటుంబం నుంచి వస్తాయి కదా. తల్లిదండ్రులకు ఏ లక్షణాలు ఉంటే పిల్లలకి అవే వస్తాయి.
ఆ లక్షణాలతోనే వాళ్ళు పెరుగుతారు. వారసత్వంగా ఆ లక్షణాలు వస్తూనే ఉంటాయి. ఏ తల్లిదండ్రి గమనించి ఆ లక్షణాన్ని పోగొట్టుకుంటే వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం తక్కువ. కానీ వారసత్వంగా తరాల తరబడి ఆ లక్షణాలు వస్తూనే ఉన్నాయి. మరి పుట్టిన పిల్లవాడికి ఆ లక్షణాలు వారసత్వంగా వచ్చి ఉంటే, పెరుగుదలలో పెరిగి ఉంటే పిల్లవాడి తప్పే ఉంది. దానికి వాడెందుకు ఆ పెరుగుదలలో అవమానాలను ఎదుర్కోవాలి, వెక్కిరింతలను ఎదుర్కోవాలి, ఉన్న కాస్త వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవాలి. అంటే భయాన్ని, ధైర్యాన్ని, ఏమాస్తం కొద్దిగా ధైర్యం ఉన్న దాన్ని లాగి పారేసి వాడిని ఎందుకు మూల కూర్చోబెట్టాలి, వాడిని ఇంకా ఎందుకు పనికిరాని వాడిగా చేయాలి. అంటే ఇక్కడ పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం అన్న పద్ధతిలో ఈ ధైర్యము ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తులకి ఇవి లేనటువంటి వాళ్ళతో వినోదించడం అనేది వినోదంగానే చెలగాటంలానే ఉంటుంది. కానీ వాళ్ళకి ప్రాణ సంకటంగా ఉంటుంది. తీవ్రమైనటువంటి మనస్తాపానికి, తీవ్రమైనటువంటి బాధ, ఆవేదనకి గురవుతూ ఉంటారు. కానీ అది గుర్తించబడలేదు. ఆ దురాచారాన్ని గుర్తించబడదు. ఆచరించబడుతూనే ఉంది. ఆ దురాచారాలను గుర్తించాల. సమాజం గుర్తించడం లేదు. వ్యక్తులను అలా బాధ పెడుతూనే ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి చెప్పాల్సింది పోయి. చిన్నపిల్లల్ని సరిచేసి తీరాలి. పెద్దవాళ్ళు చేయాలి. స్కూల్లో టీచర్లు చేయాలి. ఎక్కడైనా ఏమన్నా పెద్దలు గమనిస్తే అటువంటి దురాచారం ఎక్కడైనా గమనిస్తే దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా బాల్యంలో చేయగలిగితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఆ విధంగా చేసే అవకాశం తక్కువ. చాలామంది ఈ దురాచారాన్ని భరించలేక చదువులు మానేసిన వాళ్ళు ఉన్నారు. చదువు మానేసి వేరే పనుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కోరుకున్న చదువు చదవని వాళ్ళు ఉన్నారు. ఈ వ్యక్తిత్వం ఈ రకంగా అవమానపడ్డం ద్వారా నీకొచ్చిన వ్యక్తిత్వం అంటే ధైర్యం, చొరవ ఇవన్నీ వచ్చిన వ్యక్తికి అతనేమి కాలేజీలో చదువు లేకపోతే ఎక్కడ ట్రైనింగ్ పొందలా. అతనికి కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చి. అలాగే వాటికి వ్యతిరేకమైన ఈ భయము, పెరిగితనము, నోరు లేకపోవడం, నాలిక లేకపోవడం, ఈ దురాచారాలుగా ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా అతనికి సొంతగా ఏం నేర్చుకోవాలి. అతనికి వారసత్వంగానే వచ్చాయి. ఆస్తులు, సంపదలు, అందాలు, రంగులు ఎలా వచ్చాయో ఇవి కూడా అలాగే వస్తాయి. మరి వాటికి ఆ వ్యక్తిని బాధ్యుడిని చేసి, ఆ వ్యక్తిని వెక్కిరించి, అవమానించి, ఆ వ్యక్తిని చిన్నచూపు చూసి, ఆ వ్యక్తిని దూరంగా పెట్టి ఇవన్నీ ఎంతవరకు సబబు మరి? ఇవన్నీ తప్పనిసరిగా ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే చిన్నచూపు చూస్తున్నారో, ఎవరైతే వాళ్ళ మనసులో స్థానాలు ఇవ్వరో వాళ్ళు తప్పనిసరిగా గమనించుకు తీరాలి. అదొక దురాచారాన్ని అనుసరిస్తున్నారు వాళ్ళు. ఎలాగైతే సాంఘిక దురాచారాన్ని అది అనుభవించే రోజుల్లో ఎవరూ ఆలోచించాల. కవులు, గాయకులు, సోషల్ రిఫార్మర్స్ ఆలోచించి ఇది తప్పు అని సమాజానికి చెప్పిన తర్వాత అప్పుడు సమాజం కూడా అంగీకరించి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అలాగే ఇవి కూడా ఈనాడు దురాచారాలే, మానసికమైనటువంటి దురాచారాలు. వీటిని కూడా పక్కన పెట్టాల్సిందే. మానసికమైన సమానత్వం అవసరమే. ఇంట్లోంచి ధైర్యంగా బయటికి జనాల్లోకి వచ్చే ధైర్యం వాడికి ఇవ్వాల్సిందే. వాడిని ఇంట్లోనే వదిలేద్దామా మనతో ఉన్నటువంటి మనిషిని? అది తప్పు కదా మరి. వాడు అందులో వ్యక్తిత్వ లేమిగా ఉన్నప్పుడు వాడికి నువ్వు సాధ్యమైనంత వరకు వాడిని ఎంకరేజ్ చేయడం ద్వారా వాడు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వాడు ఒక అడిగేస్తే 10 అడుగులు వెనక్కి తరివేసేట్టు వాడిని విమర్శిస్తే, వెక్కిరిస్తే, వినోదిస్తే వాడు బతకద్దు. నీకు దానివల్ల వచ్చే కొద్దిసేపు వినోదే కానీ అవతల ఒక జీవితమే పోతుందే. అంత హక్కు నీకెక్కడం, అంత అధికారం నీకెక్కడం? అటువంటివి చేయటం ఆ సాంఘిక దురాచారాన్ని అనుసరించడంగానే మనం మానసిక దురాచారాన్ని అనుసరించడంగానే మనం అనుసరిస్తున్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. అయినా ఇతరులను వెక్కిరించిన, తక్కువగా చేసిన, ఇప్పుడున్నటువంటి మాట మోసిన, వినోదించిన ఇవన్నీ కూడా మానసిక దురాచారాలుగానే భావించాలి. ఇటువంటి మానసిక దురాచారాలను అధిగమించాలి సమాజం. అప్పుడు నిజమైనటువంటి సమానం. ఆరోగ్యం అంటే ఎలాగైతే సంపూర్ణ ఆరోగ్యం అనే మాటలో మనం చెప్పుకున్నాం. శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. కాబట్టి మానసిక అనారోగ్యమైనటువంటి ఈ దురాచారాల్ని అనుసరిస్తూ నువ్వు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నావని చెప్పలేము.
నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పకూడదు. నువ్వు ఈ దురాచారాలను అధిగమిస్తేనే, ఈ చెడునంతా నీలోంచి తరిమేస్తేనే మరి ఆరోగ్యంగా ఉన్నట్టుగా భావించాల్సొస్తుంది. కాబట్టి మానసికమైనటువంటి ఈ దురాచారాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గమనించి, అధిగమించి అంతా సమానం అనే భావనలోకి వచ్చి ఇతరుల వ్యక్తిత్వాన్ని గౌరవించే స్థాయికి ఎదగాలి. వారికి ధైర్యం ఇవ్వాలి. వారికి ఒంటరితనం ఉంటే దానికి భద్రతనివ్వాలి. ఇవన్నీ కూడా ఇవ్వచ్చు చుట్టుపక్కల వాళ్ళు. బంధువులు ఇవ్వచ్చు, స్నేహితులు ఇవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు ఇవ్వచ్చు, సమాజంలో ఎదురుపడిన వ్యక్తులు ఇవ్వచ్చు. వినోదించడమే కాదు, విమర్శించడమే కాదు, వెక్కిరించడమే కాదు, దూరంగా పెట్టడమే కాదు, ఇంకాస్త హింసించడమే కాదు. అవి దురాచారాలు, అవి పాటించకూడదు. ఆ రిఫార్మ్స్ అవసరం, సంస్కరణ అవసరం. సంస్కర్తలుగా ప్రతి ఒక్కరు ఎదగాలి. తప్పనిసరిగా మరి అటువంటి వ్యక్తులు ఎదురైనప్పుడు వారి వ్యక్తిత్వాన్ని కాపాడే ఈ దురాచారాన్ని రూపుమాపే పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి అడుగు వేసి తీరాలి.